అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక యువకుడి విషయంలో సరిగ్గా అదే జరిగింది. అబుదాబిలో నివసిస్తున్న ఆ యువకుడిని అదృష్టం రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది. యుఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్పాట్గా నిలిచిన 100 మిలియన్ దిర్హాంలను అంటే భారత కరెన్సీలో సుమారు 240 కోట్లను గెలుచుకొని ఆ యువకుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. ఆ అదృష్టవంతుడి పేరు అనిల్ కుమార్ భోల్లా. ఈ నెల 18న జరిగిన లక్కీ డే డ్రాలో అతను విజేతగా నిలిచాడు. జాక్పాట్ తగలడంపై అనిల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. జాక్పాట్ తగిలిందంటూ కాల్ వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయానని, ఈ రోజుకు కూడా అది నిజమా కాదా అనిపిస్తుందని ఆనందాన్ని పంచుకున్నాడు. అనిల్ కుమార్ భోల్లా చాలా కాలంగా అబుదాబిలో నివసిస్తున్నాడు. లాటరీ టికెట్లు కొనడం అతనికి అలవాటు. లాటరీ టికెట్ గెలవడంలో తన ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగానే కొన్నానని చెప్పాడు. కానీ లాటరీ టికెట్లో ఉన్న లాస్ట్ నెంబర్ మాత్రం తనకు చాలా ప్రత్యేకమన్నాడు. తన తల్లి పుట్టినరోజునే ఆఖరి నెంబరుగా ఎంచుకున్నానని, అదే అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషపడ్డాడు అనిల్. ఈ అదృష్టవంతమైన డ్రాలో అనిల్ మాత్రమే కాదు, మరో 10 మంది కూడా తలా 10,000 దిర్హాంలు అంటే సుమారు 24 లక్షలు గెలుచుకున్నారు. గెలుచుకున్న మొత్తం డబ్బులను ఎలా ఖర్చు చేస్తాననే విషయాన్ని కూడా అనిల్ వెల్లడించాడు. తెలివిగా పెట్టుబడులు పెడతానని అన్నాడు. చిరకాల కోరిక అయిన ఒక సూపర్ కార్ను కొంటానని చెప్పాడు. అలాగే తన కుటుంబ సభ్యులను యుఏఈకి తీసుకువచ్చి వారితో కలిసి స్థిరపడతానని అనిల్ తెలిపాడు. ఒక సామాన్య యువకుడు అకస్మాత్తుగా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం, ఆ డబ్బును తన కుటుంబం మరియు సమాజం కోసం ఉపయోగించాలనుకోవడం నిజంగా గొప్ప విషయం. అయితే అనిల్కు మరో సంతోషాన్ని ఇచ్చే విషయం ఉంది. అదే పన్నుల భారం లేకపోవడం. యుఏఈలో లాటరీపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. దీనివల్ల అనిల్ పూర్తి మొత్తాన్ని అంటే 240 కోట్లను పన్ను చెల్లించకుండానే అందుకుంటారు. ఇదే గనుక భారత్లో గెలిచి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. భారత్లో లాటరీలపై సుమారు 30% ఫ్లాట్ పన్ను, అదనంగా సర్చార్జ్, సెస్ ఉంటాయి. ఆ లెక్కన అనిల్ సుమారు 86 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పన్నులన్నీ పోగా విజేతకు దాదాపు 154 కోట్లు మాత్రమే చేతికి అందేవి. యుఏఈ నిబంధనల వల్ల అనిల్కు 240 కోట్లు పూర్తి మొత్తంగా దక్కడం ఒక ఆర్థిక ప్రయోజనంగా చెప్పవచ్చు.